మన బబ్బులు గాడు కనిపించడం లేదురా. అమ్మమ్మమ్మ, అయితే మన సర్పంచ్ చెప్పిన మాటలు నిజమే అన్నమాట. ఏం చెప్పాడు నాన్న? అదే ఊర్లోకి పిల్లలెత్తిపోయి దొంగలు వచ్చారంట. ఈ మధ్యన 2-3 మిస్ అయిపోయారు కూడా. నువ్వు నోరు మూస్తావా? ఏమిటా అపశకున మాటలు? అపశకును మాటలేంటి అత్తయ్య, జరుగుతుంది అదే కదా. ఏమండి, ముందు అందరం వెళ్ళి వెతుకుదాం పదండి. పదండి. అయ్యో, పండగ పూట ఈ బబ్బులుగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇంకా మీరు నిలబడ్డారేంటి? పదండి వెళ్ళి వెతుకుదాం. అలాగే వెళ్ళు. వేద, ఇటువైపు వెళ్దాం రా. ఇటు వెళ్దాం పద. ఆవిడ కొడుకు కనపడకపోతే నేనెందుకు వెతకాలి? ఓ, నేను మాత్రం ఎతకడానికి వెళ్తున్నానా? ఊరికే వాళ్ళ ముందు బ్యాడ్ అయిపోకూడదని వెళ్తాను అంతే. ఇదిగో, అయినా పిల్లల్ని తల్లి జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ గాలి కుదిరితే ఇలాగే ఉంటది. రా రా. జాను, వాడు ఎటువంటి ఉంటాడే? ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు అత్తయ్య. అయ్యో భగవంతుడా, రాలుడు. వెళ్తామమ్మా. బబ్లు, 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 బబ్లు. దా, ఇక్కడ కూర్చో. కూర్చోరా. అమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మావయ్య? ఒరేయ్, వెతకడానికి వచ్చి గుమ్మంలో కూర్చుంటే చీ అంటారు. అందుకే వాడు దొరికే వరకు ఇక్కడే స్టేయింగ్ చేద్దాం. ఇదిగో, మీ నాన్నోళ్ళకి దొరికాడనుకో, వాళ్లతో పాటు మనం కూడా క్రెడిట్ కొట్టేద్దాం. ఒకవేళ దొరకలేదనుకో, మనం కూడా జాయిన్ అయిపోయి మొత్తం వెతకం. ఎక్కడా కనపడలేదు, బిడ్డ ఏమైపోయాడు ఏంటో అని ఓ 2 బొట్లు కన్నీళ్ళు కార్చేద్దాం. బబ్లు, బబ్లు, బబ్లు. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న బాబుని మీరు ఎక్కడైనా చూసారా? లేదండి. మీ వాడేమైనా కనిపించట్లేదా అండి? అవునండి, మా అబ్బాయి ఇంటి ముందే ఆడుకుంటున్నాడు. ఇప్పుడేమో కనిపించట్లేదు. ఈ ఊళ్ళో పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువైపోయారండి. పాపం మొన్న వాళ్ళు, పాపం ఈ రోజు వీళ్ళ అబ్బాయి అంటరా. అవునరా, పద. ఎటెళ్ళాడనయ్యా? అరే బబ్లు, ఎక్కడున్నావురా? వేదా, ఊరుకో, ఏడవకు. బబ్లు ఖచ్చితంగా దొరుకుతాడు. బబ్లు, రేయ్ దింపరా, దింపు దింపు. నన్ను ఇంటికి పంపించరా, నన్ను ఇంటికి పంపించు. నన్ను ఇంటికి పంపించరా, నన్ను ఇంటికి పంపించు. ఏంట్రా, నిన్ను ఇంటికి పంపించాను రా, పైకి పార్సల్ పంపిస్తా. ఇప్పుడు తెలుస్తుందిరా నా సత్తా ఏంటో. నువ్వు కనబడట్లేదని ఈ పాటికి వెతుక్కుంటూ ఉంటారు. వెతుక్కోమను. ఏడోరా, ఏడు, ఏడు, ఏడోరా, ఏడు, ఏడు. ఏమండి, బబ్లు దొరికాడా? బబ్లు కనిపించాడా? అన్నయ్య, బబ్లు కనిపించాడా? ఏం మాట్లాడరే, చెప్పండి. మాట్లాడరేంటండి? మొత్తం వెతికాం వదినా, కాని బబ్బులు జాడ ఎక్కడా తెలియలేదు. ఊర్లో ఎంతో మందిని అడిగాం, కాని వాణ్ణెవరూ చూడలేదని చెప్తున్నారు. సెలమ్మా, అన్నయ్య, సెలమ్మా, బబ్లు కనిపించాడా? మీకు కూడా బబ్లు ఎక్కడ కనిపించలేదా? ఎక్కడా కనిపించలేదే. మొత్తం ఊరంతా వెతికాం.
ఎలక్షన్ సర్వీస్ చేసేదానికంటే ఎక్కువే తిరిగాం చెప్పరా. అవును, ఊరంతా వెతికేశాం కానీ బబ్లు ఎక్కడ కనిపించలేదు. ఇదిగో లాభం లేదే, ఏం చేయను, ఆశలు వదులుకోవాల్సిందే. అయ్యో, నా కొడుకుకి ఎంత కర్మ పట్టిందిరా దేవుడా. ఇంత బతికేం కాదు. ఇంకా ఆపుతావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. వాడికి ఏమీ కాదు, ఇవ్వడికి ఏం కాదు. బబ్లు, ఎక్కడికి పోయావురా? దాన్ని ఏడవద్దని చెప్పి నువ్వేడుస్తున్నావేంటే? అయ్యో భగవంతుడా. ఏమండి, వాడికి ఏం కాదుగా, వచ్చేస్తాడుగా. ఏం కాదు, వచ్చేస్తాడన్న పున్నా, ఖచ్చితంగా వచ్చేస్తాడు. పండగని ఇక్కడికి వచ్చాం, అసలు ఇక్కడికి రాకున్నా బాగుండేది. అంతా మా కర్మ కర్మ. అత్తయ్య, బబ్లుకి ఏం కాదు అత్తయ్య. బబ్లు, బబ్లు, అయ్యో బబ్లు, బబ్లు, బబ్లు. బబ్లు వేద, వేద ఏమైంది? బావా, బబ్లు బావా. ఏడవద్దు వేద, వెతుకుతున్నాం కదా, దొరుకుతాడు. నాకు నమ్మకం లేదు బావా. ఊరంతా వెతికాం, వాడు ఏమైపోయాడో, ఎవరు తీసుకెళ్లిపోయారో వాడిని. రై ఏడోరా, ఏడు ఏడు, ఎంత ఏడుస్తావు, ఏడు. బావా, నిజంగా బబ్లుని తీసుకెళ్ళింది పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళే అంటావా? లేకపోతే ఈ ఊర్లో మనకి శత్రువులు ఎవరున్నారు బావా? వేద, అటు చూడు. బాబా, బాబా, ఇది బబ్లు గారి చెప్పు బాబా. అయితే బబ్లుని ఎవరో ఇటే తీసుకెళ్ళి ఉంటారు. వేద, పద వెళ్తాం.